రివ్యూ ఆఫ్ ద మూవీ ఉత్తుత్త హీరోలు తెలుగు మూవీ యాక్టెడ్ బై మహేష్ విట్ట. అండ్ మూవీ చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగుంది, చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్తాను. ఈ సినిమా కథ అంతా సినిమా ఇండస్ట్రీ చుట్టూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా తీయాలనే నలుగురు కుర్రాల చుట్టూ తిరుగుతుంది. వీరు అనుకున్న ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే వీరికి వెంటనే 30 లక్షల రూపాయలు అమౌంట్ అయితే అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం వీరు అడ్డదారులు తొక్కి ఒక కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అయితే ఆ ప్లాన్ ను అమలు చేసే క్రమంలో వీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ పడ్డారు, చివరికి ఆ 30 లక్షలు వీరకు దక్కాయా, అసలు ఆ కిడ్నాప్ డ్రామా వెనుకున్న ట్విస్ట్ ఏంటి అన్నది ఈ మూవీ యొక్క మిలియన్ స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్ చెప్పాలంటే మహేష్ విట్ట ఈ సినిమాకి మహేష్ విట్ట గారి మెయిన్ పిల్లర్. తనదైన రాయలసీమ యాసతో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో సినిమాను భుజాన వేసుకున్నారు. కేవలం కామెడీయే కాదు, కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా హీరోగా ఇంప్రెస్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక మిగిలిన యాక్టర్స్ ప్రవీణ్ సోని మరియు డైరెక్టర్ వాల్తేరు వినయ్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ అయితే కనిపించారు. ప్రవీణ్ సోని తన క్యారెక్టర్ కు 100% న్యాయం చేశాడు. యాక్టర్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ మరియు కాన్వర్జేషన్ కూడా చాలా న్యాచురల్ గా అనిపించాయి. డైరెక్టర్ తన ఫస్ట్ ప్రయత్నంలోనే క్రైమ్ కామెడీ అనే ఒక కష్టమైన జానర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలోని కష్టాలను, ఆఫీసుల చుట్టూ తిరిగే కుర్రాళ్ళ బాధలను అటు ఒక వ్యంగ్యంగా చూపిస్తూనే ఎంటర్టైన్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ మూవీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమా మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కామెడీ సీన్స్ లో సినిమాటోగ్రఫీ రాయలసీమ ప్రాంతాన్ని, అక్కడ లొకేషన్స్ ను స్క్రీన్ మీద చాలా రిచ్ గా అయితే చూపించారు. విజువల్స్ పక్కా లోకల్ ఫీల్ అయితే ఇచ్చాయి. ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది, కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే ఈ మూవీ రిజల్ట్ ఇంకా బాగుండేది. మహేష్ విట్ట మరియు ఆ నలుగురు కుర్రాళ్ళ మధ్య జరిగే సీన్స్ అయితే చాలా హిలేరియస్ గా ఉన్నాయి. క్లైమాక్స్ వైపు వెళ్లే కొద్దీ వచ్చే ట్విస్ట్లు ఒక మంచి థ్రిల్ అయితే ఇస్తాయి. ఇక సినిమా ఎక్కడా కూడా బోరింగ్ గా అనిపించదు, మన పక్కింటి కుర్రాళ్ళ కథలా అనిపిస్తుంది. ఇక వీక్ పాయింట్స్ ఏవైనా ఉన్నాయో మూవీలో అంటే ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల కథ కాస్త నెమ్మదిగా వెళుతున్నట్లు అనిపించింది. అయినప్పటికీ కూడా మూవీ ఎక్కడా కూడా బోర్ కొట్టదు. చిన్న సినిమా కావడంతో కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ అయితే జస్ట్ పరిమితంగా అనిపించాయి. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఉత్తుత్త హీరోలు మూవీ కేవలం టైటిల్ లో మాత్రమే ఉత్తుత్త, కానీ మూవీలో అయితే విషయం ఉంది. సినిమా రంగంపై ఉన్న ఇష్టంతో తీసిన ఒక క్లీన్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. మహేష్ విట్ట గారి ప్రయత్నం మరియు ఆ రాయలసీమ ఫ్లేవర్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్ లో హ్యాపీగా చూడొచ్చు. మహేష్ విట్ట గారి రాయలసీమ కామెడీ మీకు నచ్చుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.